హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. మార్చ్ 24 మనం 7500 మార్క్ టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ మనకి టాప్ సైడ్ కి వెళ్లే ప్రయత్నం అంటే స్ట్రెంగ్త్ చూపించే ప్రయత్నంలో లాస్ట్ మంత్ స్టార్టింగ్ అంటే ఏప్రిల్ స్టార్టింగ్ నుండి కూడా మనం 8900 టు 9400 ఈ రేంజ్ లోనే మనం మూవ్ అవుతూ ఉన్నాం. సో కమింగ్ డేస్ లో టాప్ సైడ్ కి 9400, డౌన్ సైడ్ కి 8900 ఈ లెవెల్స్ బ్రేక్ అయినట్లయితేనే మనకి కొంత ఫర్దర్ గా స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపించడానికి ఛాన్స్ ఉంది. ఓకే, కమింగ్ డేస్ లో మార్కెట్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయడానికి, నెగిటివ్ గా ఇంపాక్ట్ చేయడానికి ఉన్న ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ప్యాకేజ్ రాబోతుంది అని చెప్పి చాలా డేస్ నుంచి కూడా మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. ఆ వస్తున్న ప్యాకేజ్ అనేది మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ అన్నిటిని కూడా అడ్రస్ చేసేలాగా ప్యాకేజ్ ఉన్నట్లయితే డెఫినెట్లీ మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటుంది. అండ్ మనకి మార్చ్ 17th కి లాక్డౌన్ అయితే ప్రెసెంట్ విధించిన లాక్డౌన్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ దాని తర్వాత లాక్డౌన్ కంటిన్యూ చేస్తారా, యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడున్న లాక్డౌన్స్ లాగే కంటిన్యూ చేస్తారా, ఫర్దర్ గా మార్చ్ 17th ఎలాంటి డెసిషన్ ఉంటుంది అనేది కూడా మార్కెట్ అయితే ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ యుఎస్ చైనా రిలేటెడ్ గా, సో ఈ వైరస్ రాకముందు యుఎస్ చైనా రిలేటెడ్ గా phase 1 డీల్ అనేది, ట్రేడ్ డీల్ అనేది మనకి ఫిబ్రవరిలో వాళ్ళు సైన్ చేయడం జరిగిందనమాట. కానీ ఇప్పుడు ఈ వైరస్ రావడంతో దీనికి కారణం చైనానే అని చెప్పి యుఎస్ గట్టిగా నమ్ముతూ ఉంది. అండ్ దానికి రిలేటెడ్ గా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా చైనా మీద నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. కాబట్టి వాళ్ళు ఫెబ్లో సైన్ చేసిన ఈ phase 1 ట్రేడ్ డీల్ అనేది క్యాన్సిల్ అయ్యేదానికి ఏదైనా ఛాన్స్ ఉందా, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో ట్రేడ్ వార్ కంటిన్యూ అవుతూ ఉన్నట్లయితే అది ఓవరాల్ ఎకానమీ మీద కూడా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి కమింగ్ డేస్ లో యుఎస్ చైనా రిలేటెడ్ గా ఏదైనా అప్డేట్స్ వస్తున్నా సరే అది ఖచ్చితంగా మార్కెట్ అయితే ఇంపాక్ట్ చేస్తుంది. సో గవర్నమెంట్ ప్రకటించబోయే ప్యాకేజ్ అండ్ యుఎస్ చైనా ఇష్యూస్ అండ్ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తారా, ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే ఎలా ఎక్స్టెండ్ చేస్తుంటారు, రిస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయి గ్రీన్ జోన్స్, రెడ్ జోన్స్, ఆరెంజ్ జోన్స్ లో అని ఈ డేటా అనేది మార్కెట్ అయితే ఇంపాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిజల్ట్స్ ఆల్రెడీ పోస్ట్ చేశాయి. అండ్ రానున్న వీక్ అంతా కూడా చాలా కంపెనీస్ అయితే వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అందులో ఫార్మాకి సంబంధించి సిప్లా, డాక్టర్ రెడ్డీస్, బయోకాన్, వోకార్డ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. అండ్ అలాగే బంధన్ బ్యాంక్, M&M ఫైనాన్షియల్స్, కొడాక్ మహేంద్ర బ్యాంక్, మనపురం ఫైనాన్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. ఐటీసీ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 1-2 months బ్యాక్ మనకి 135 ఆ రేంజ్ లోకి వెళ్ళిన ఐటీసీ ప్రెసెంట్ 158 దగ్గర అయితే ఉంది. స్పెషల్లీ రీసెంట్ గా ఫ్యూ డేస్ నుంచి కూడా ఐటీసీ కాన్స్టెంట్ గా డౌన్ అవుతూ ఉంది అనమాట. సో ఈ పాయింట్ లో యాడ్ చేసుకోవచ్చా అని క్వశ్చన్స్ అయితే కామెంట్స్ లో అయితే వస్తున్నాయి. సో కరెంట్ కండిషన్ ఐటీసీ స్టాక్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎఫ్ఎంసీజీలోను, హోటల్స్లోను, పేపర్ బోర్డ్ అండ్ ప్యాకింగ్లోను అండ్ టెక్నాలజీ రిలేటెడ్ గాను వీటన్నిటిలో కూడా వీళ్ళకి రెవెన్యూస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. కాకపోతే అన్నిటికంటే ఎక్కువ బిజినెస్ వీళ్ళకి సిగరెట్స్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం రెవెన్యూస్ అయితే వీళ్ళకి దీని నుంచే వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి సిగరెట్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ లైక్ ట్యాక్స్ ని ఇంక్రీజ్ చేస్తున్నారన్నా సరే మనకి స్టాక్ డౌన్ అవుతూ ఉంటుంది. లేదంటే వీళ్ళ సిగరెట్ బిజినెస్ లో వాల్యూమ్స్ పడిపోతున్నాయన్నా సరే మనకి స్టాక్ మీద ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు గమనిస్తే రీసెంట్ గా బడ్జెట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో టొబాకో మీద ట్యాక్స్ ఇంక్రీజ్ చేశారు అనగానే స్టాక్ మనకి డ్రాస్టిక్ గా ఫాలో అవడం స్టార్ట్ అయింది. ఈవెన్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఐటీసీ రిజల్ట్స్ పాజిటివ్ గా ఉన్నా సరే స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అవడం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ లాజిక్ గమనిస్తూ వస్తే గ్లోబల్ గా మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పడిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ఎక్సైజ్ డ్యూటీలను పెంచి ఎక్కువ రెవెన్యూను జనరేట్ చేయడానికి ప్రయత్నించింది. అది ఎవరి మీద ఇంపాక్ట్ పడింది, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద ఇంపాక్ట్ పడింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏ ఛాన్స్ దొరికినా సరే మోస్ట్లీ టొబాకో కంపెనీస్ మీద ముందు ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ జిఎస్టీ మీటింగ్ లో టొబాకో కంపెనీస్ మీద ఇంక్రీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది, ట్యాక్స్ ని ఇంక్రీజ్ చేస్తారు అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ తోనే మనకి టొబాకో కంపెనీస్ అన్ని కూడా ఇలా రియాక్ట్ అవుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ జిఎస్టీ మీటింగ్ లో టొబాకో ప్రొడక్ట్స్ మీద కూడా పెంచడానికి ఛాన్స్ ఉంది అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే కరెంట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దాంతోనే మనకి రీసెంట్ టైమ్స్ లో కొంత కరెక్ట్ అవుతూ అయితే 150 రేంజ్ కి అయితే వచ్చింది. ఐటీసీ రిలేటెడ్ గా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీ, క్యాష్ రిచ్ కంపెనీ అండ్ గుడ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ. బట్ స్టిల్ ఈ టొబాకో బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా ఎక్కువ రెవెన్యూస్ దీని ద్వారానే వస్తూ ఉండడం ద్వారా గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా లేకపోతే తీసుకుంటుందా అన్న ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఉన్నా సరే అది డైరెక్ట్ గా ఐటీసీ స్టాక్ మీద అయితే ఇంపాక్ట్ అయితే చూపిస్తూ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. సో కొత్త నేమ్స్ అన్ని వినిపిస్తూ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన జియో ప్లాట్ఫామ్స్ లో పెట్టుబడి చేయడానికి పెద్ద వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నట్టు. సో ఫేస్బుక్ వాళ్ళు వచ్చారు, దాని తర్వాత సిల్వర్ లేక్ వాళ్ళు, దాని తర్వాత విస్తా ఈక్విటీ వాళ్ళు, అండ్ ఇప్పుడేమో సౌదీకి సంబంధించిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ముందుకు వెళ్తున్నారని ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. అది May 8th టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇంకొక పేరు కూడా వినిపిస్తుంది, జనరల్ అట్లాంటిక్. వీళ్ళు కూడా $850 to $950 million రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన జియో ప్లాట్ఫామ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారని ఎలా కూడా మనకి వివిధ సోర్సెస్ నుంచి అయితే అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో $850 to $950 million అంటే 6,400 crores దగ్గరగా వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రాబోతున్నాయి. దీని ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ అప్పు తగ్గించుకోబోతుందనే పాజిటివ్ స్టేట్మెంట్స్ తోనే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 1560 దగ్గర అయితే ఉంది ప్రెసెంట్ అయితే. సో కరెంట్ ఉన్న అన్సర్టనిటీ అనేది రిలయన్స్ రీటైల్ ని ఇంపాక్ట్ చేస్తుంది అండ్ వాళ్ళ పెట్రోకెమికల్ బిజినెస్ ని ఇంపాక్ట్ చేస్తుంది.
సో ఇలాంటి నెగిటివ్స్ అన్ని కూడా రానున్న రిజల్ట్స్ లో మనకు కనిపిస్తాయని తెలిసినా సరే మార్కెట్ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ అయితే రివార్డ్ చేస్తూ ఉంది. సో కమింగ్ టైమ్స్ లో కూడా కొత్త వాళ్ళ పేర్లు వస్తూ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారంటే అప్పుడు కూడా స్టాక్ మూవ్ అవుతూ ఉంటుంది. కాకపోతే వన్స్ ఇదంతా ఎండ్ అయ్యాక రియాలిటీ అనేది మనకి స్క్రీన్ పైన వస్తుంది ఫ్రెండ్స్. ఫ్యూచర్ లో వీళ్ళ బిజినెస్ లైన పెట్రోకెమికల్ బిజినెస్ లు, అలాగే ఆయిల్ రిఫైనింగ్ అండ్ రిలయన్స్ రీటైల్ అండ్ రిలయన్స్ జియో ఇవన్నీ కూడా ఎలా పెర్ఫార్మ్ చేస్తాయి అండ్ ప్రెసెంట్ ఉన్న స్టాక్ ప్రైస్ అనేది దానికి మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి, ఒకవేళ మ్యాచ్ అయినట్లయితే ఓకే, ఒకవేళ మ్యాచ్ కానట్లయితే మనకి షేర్ ప్రైస్ ఫాలో అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రైట్స్ ఇష్యూ కి May 14th రికార్డ్ డేట్ గా అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. May 14th ఆ పాయింట్ ఆఫ్ టైం కి రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన షేర్స్ మన డీమ్యాట్ అకౌంట్ లో అయితే ఉండాలి. సో డీమ్యాట్ అకౌంట్ లో ఉన్నట్లయితేనే మనం షేర్ హోల్డర్ కింద ఉన్నట్లు, అండ్ అలా షేర్ హోల్డర్ కింద ఉన్నట్లయితేనే రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ లో అలాగా రైట్స్ ఇష్యూ ఓపెన్ చేస్తారు అని చెప్తున్నారు. సో మన దగ్గర 15 షేర్స్ ఉన్నట్లయితే మనం ఒక షేర్ ని రైట్స్ ఇష్యూ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏ ప్రైస్ లో అప్లై చేయొచ్చు, 1257 లో అప్లై చేయొచ్చు అనమాట. దీని ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 53,125 crores అయితే రేస్ చేయాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. సో 1257 లో కదా వాళ్ళు రైట్స్ ఇష్యూ మనకి అనౌన్స్ చేశారు. కాబట్టి ప్రెసెంట్ 1560 లో ఉంది. కాబట్టి ఇక్కడ నేను షేర్స్ ని కొనుక్కొని 1257 లో నేను రైట్స్ ఇష్యూని అప్లై చేసుకోవచ్చు కదా అంటే, వీళ్ళు ఇస్తున్నది మనకి 1:1 రేషియోలో కాదు, మనం డైరెక్ట్ గా మనకి ఇంత డిస్కౌంట్ లో షేర్ వస్తుందని చెప్పుకోవడానికి 1:15 లో అనమాట. కాబట్టి కొత్తగా షేర్స్ కొనుక్కొని దాన్ని అప్లై చేసుకోవడం అనేది అంత అడ్వాంటేజ్ అయితే కాదు. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IIP డేటా మార్చికి సంబంధించింది అండ్ CPI డేటా ఏప్రిల్కి సంబంధించింది. CPI అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. సో ఈ డేటా అంతా కూడా మనకి May 12th అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మార్చికి సంబంధించి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా అంటే మార్చ్లో మనకి లాక్డౌన్ లాస్ట్ 10 days అయితే ఉంది కాబట్టి అక్కడ మనకు కొంత వీక్నెస్ అయితే కనిపిస్తుంది. IIP డేటాలో వీక్నెస్ అయితే ఉంటుంది. మార్కెట్ ఆల్రెడీ కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ICICI బ్యాంక్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో మీరు డైరెక్ట్గా BSE వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ అవుట్కమ్ ఆఫ్ బోర్డ్ మీటింగ్ అని ఉంటుంది 9th May అనే డేట్తో. సో దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఒక PDF ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ డైరెక్ట్గా. సో మనం ఏదైతే గమనించాలో ఇది ఆల్రెడీ హైలైటెడ్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వాళ్ళ నెట్ ప్రాఫిట్ చూద్దాం. సో ఈసారి వాళ్ళు పోస్ట్ చేసిన ప్రాఫిట్ అయితే 1221 crores ఫ్రెండ్స్. కాకపోతే లాస్ట్ ఇయర్ 969 crores. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి ఇంక్రీజ్ అయినట్టే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 26% year-on-year గ్రోత్ అయితే కనిపిస్తుంది. కాకపోతే లాస్ట్ క్వార్టర్ వాళ్ళు పోస్ట్ చేసింది 4146 crores ప్రాఫిట్ అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ 3500 to 3800 crores దగ్గరగా ICICI బ్యాంక్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తుందని అనుకున్నారు. కాకపోతే వీళ్ళు చేసిన ప్రావిజన్స్ అనేవి షాక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ICICI బ్యాంక్ చేసిన ప్రావిజన్స్ సీరియల్ నెంబర్ 8 దగ్గర మీరు గమనించవచ్చు వాళ్ళు ఎంత ప్రావిజన్స్ చేశారనేది. ఈసారి వాళ్ళు చేసిన ప్రావిజన్స్ అనేది 5967 crores అనమాట. సో లాస్ట్ క్వార్టర్లో 2000 కోట్లే ప్రావిజన్స్ చేసిన ICICI బ్యాంక్ ఈసారి మాత్రం దగ్గరగా 6000 కోట్ల ప్రావిజనింగ్ అయితే చేసింది. ఇంత ఇంక్రీజ్ అవడానికి మెయిన్ రీజన్ ఈ వైరస్ రిలేటెడ్ గా RBI ఇచ్చిన ఒక గైడ్ లైన్ అనమాట. RBI వాళ్ళు April 17th ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. ఏ బ్యాంక్స్కి రిలేటెడ్గా కస్టమర్స్ మోరటోరియం అడుగుంటారో ఆ బ్యాంక్స్ని, సో ఆ బ్యాంక్స్ మోరటోరియంని అలో చేస్తుంటాయి కదా, సో ఆ టోటల్ అకౌంట్ రిలేటెడ్గా 10% బ్యాంక్స్ ప్రావిజన్స్లో చూపించాలి అన్నారనమాట. ఎందుకంటే ఎవరైతే మోరటోరియంకి వెళ్తున్నారో కస్టమర్స్ వాళ్ళు కట్టలేని పక్షంలోనే మోరటోరియంకి వెళ్తారు. దాంట్లో కొంత పర్సెంట్ అయినా సరే ప్రావిజన్స్లో చూపించండి అనేలాగా అప్డేట్ చేయడంతో మొత్తం బ్యాంక్స్ అన్నీ కూడా ఈ వైరస్ రిలేటెడ్గా ప్రావిజన్స్ అయితే చేస్తున్నాయి అనమాట. సో ఇది మనకు కనిపిస్తున్నది టోటల్ ప్రావిజనింగ్ ఫ్రెండ్స్ 5967. సో ఇందులో ఈ వైరస్ రిలేటెడ్గా ప్రావిజనింగ్ ఎంత, నార్మల్ ప్రావిజనింగ్ ఎంత అనేది తెలుసుకోవాలంటే మనం పేజ్ నెంబర్ 21కి వెళ్ళాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా మీరు పేజ్ నెంబర్ 21కి వెళ్ళినట్లయితే వాళ్ళు ఇక్కడ మనకు క్లియర్గా ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో ఓవరాల్గా ఉన్న 5967 crores నార్మల్గా వాళ్ళు చేసిన ప్రావిజనింగ్ అనేది 3242 crores. కాకపోతే ఈ వైరస్ రిలేటెడ్గా వాళ్ళు చేసిన ప్రావిజనింగ్ అనేది 2725 crores అనమాట. కాకపోతే RBI చెప్పిన దాంతో క్యాలిక్యులేట్ చేసుకున్న దానికంటే కూడా వీళ్ళు చాలా ఎక్కువ ప్రావిజనింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇలా ప్రావిజనింగ్ ఎక్కువ చేయడంతోనే మనకి ప్రాఫిట్స్ అనేటివి డౌన్ అవడం జరిగింది. అండ్ ఓవరాల్గా మిగతా నెంబర్స్ వీళ్ళు మాట్లాడుకుంటే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది మనం ఇంపార్టెంట్గా చూడాల్సి వస్తుంది బ్యాంక్ రిలేటెడ్గా. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఏంటి, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే ఏంటి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఒక బ్యాంకు వడ్డీలకి ఇవ్వడం ద్వారా ఎంత సంపాదించింది అని. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే సపోజ్ నేను మీ దగ్గర ఒక 5% ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకొని బయట ఇంకొకరికి ఎవరికైనా 8% ఇంట్రెస్ట్కి ఇచ్చేసాను అనుకోండి డబ్బులు. సో మీ దగ్గర 5%కే డబ్బులు నేను తీసుకున్నాను కానీ 8%కి ఇచ్చాను వేరే వాళ్ళకి, నాకు 3% మార్జిన్ ఉన్నట్లు అనమాట. సో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అది 3% అరౌండ్. ఈ మార్జిన్ ఎంత ఇంక్రీజ్ అవుతూ ఉంటే నాకు అంత లాభం ఉంటుంది కదా, అలాగే బ్యాంక్స్ కూడా.
సో వడ్డీల ద్వారా లాస్ట్ ఇయర్ వాళ్ళు 7,620 crores దగ్గరగా వాళ్ళు సంపాదిస్తే ఈసారి 8,926 crores అయితే సంపాదించారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, సో మీ దగ్గర నేను 5% తీసుకొని బయట నేను 8%కి ఇస్తే 3% అవుతుంది అన్న. అలాగే వీళ్ళు లాస్ట్ క్వార్టర్ 3.77% మార్జిన్ అనేది ఎంచుతుంటే ఈసారి అది ఇంక్రీజ్ అయ్యి 3.87 అయితే అవ్వడం జరిగిందనమాట. అండ్ అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ బ్యాంకుకు సంబంధించిన కస్టమర్స్లో 32% కస్టమర్స్ మాకు మోరటోరియం కావాలి, 3 months పాటు మేము కట్టలేమని అడిగారు. అండ్ మేము మోరటోరియం ప్రొవైడ్ చేసాం. అండ్ ఆ 32% కస్టమర్స్ తీసుకున్న ఓవరాల్ లోన్ అనేది 30% ఆఫ్ మా టోటల్ లోన్లో ఉందని చెప్పారనమాట. సో డిపాజిట్స్ 18% అండ్ లోన్ బుక్ 10% గ్రో అయిందని చెప్తున్నారు ఇయర్ ఆన్ ఇయర్లో. అండ్ కాసా 42.3% ఉందని చెప్తున్నారు అనమాట. సో కాసా మనకి ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉన్నట్లయితే అంత పాజిటివ్గా ఉంటూ ఉంటుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలాగే ఆప్షన్ చేంజ్ డేటా మనం ఫ్రైడే వీడియోలో అయితే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. సో ఇందాక మనం చూసినట్లు టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు మాత్రం 9,380 to 9,400 ఈ రేంజ్ని అయితే గమనించడానికి ప్రయత్నించండి. అండ్ ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయినట్లయితే మనకి టాప్ సైడ్ ఎక్కువ మూవ్ కనిపించడానికి ఛాన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్ మాట్లాడుకుంటే ప్రెసెంట్ క్లోజ్ అయిన లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ 9,250 అండ్ ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 9,120 దగ్గర గమనించండి ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.